तेलंगाना के नागर कर्नूल जिले ओपंदा मंडल के अपरपल्ली गांव में तकरीबन 1300 साल कदीम स्वयंभू शेनु मंदिर एक बार फिर अकीदत का मरकज बन गया। गांव के सरपंच गीता अमरिंदर रेड्डी ने मुकामी एमएलए और देहातियों के ताउन से मंदिर की असल नौ तामीर और तरक्की का ऐलान किया। पहली एकादशी के मौके पर खसूसी पूजा, शिव दर्शन और बड़े पैमाने पर लंगर का एहतमाम किया गया। गाँव वालों का कहना है कि बारिश न होने पर शिव जी की खसूसी इबादत की गई, जिसके कुछ ही देर बाद बारिश शुरू हो गई, जिसे वो भगवान शिव की कृपा करारते रहे। అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు। ఈరోజు మా ఊర్లో ఉప్పునంతల మండలం ఉప్పర్పల్లి గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా మహాశివుడికి అభిషేకం చేయించడం జరిగింది। అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది। మా 1300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి, ఈ శివాలయానికి పూజలు చేయడం జరిగింది। మేము త్వరలో ఈ శివాలయం పునర్నిర్మాణం చేయాలని అనుకుంటున్నాము। దానికి మా ఊరి ప్రజలందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను। ధన్యవాదాలు। తొలి ఏకాదశి సందర్భంగా తెలంగాణ ప్రజలకు మరియు మా గ్రామ ప్రజలైనటువంటి ఉప్పర్పల్లి గ్రామస్తులందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు। ఈరోజు ఉప్పునంతల మండలం, నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునంతల మండలం ఉప్పర్పల్లి గ్రామంలో చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 1300 ఏళ్ల కింద వెలిసినటువంటి శివాలయంలో ఈరోజు అర్చనలు, పూజలు చేయడం జరిగింది। దాని తర్వాత ఈ అర్చనలు, పూజలు అయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంది। గ్రామ ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ అన్నదానంలో పాల్గొంటున్నారు। ఈ అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఇది పురాతన దేవాలయం కాబట్టి, స్వయంభూ శివలింగం కాబట్టి, ఇక్కడ స్వయంభూ శివలింగం ఉంది, స్వయంభూ శివలింగం కాబట్టి అన్నదానాన్ని కూడా ఊరి గ్రామ ప్రజలందరూ దాదాపుగా 25-30 మంది అందరూ దాతలు ముందుకు వచ్చి వాళ్ళే అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు। కాబట్టి ఈ అన్నదానంలో గ్రామ ప్రజలందరూ పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటూ, ఇలాంటి పురాతన దేవాలయాలను ప్రతి గ్రామంలో పరిరక్షించాలని చెప్పేసి కోరుతున్నాం। ఎందుకంటే 1300 సంవత్సరాల క్రితం మా ఊరిలో ఇక్కడ వెలిసినటువంటి శివుడు, వీరభద్రుడు, వీరికి మాకు ఈ చరిత్ర తెలియదు। చాలా రోజులు ఏదో 200 సంవత్సరాల కింద, 300 సంవత్సరాల కింద ఏర్పడ్డది ఈ దేవాలయాలు అనుకున్నాము। ఎప్పుడైతే పురావస్తు శాఖ నుంచి, తర్వాత వాస్తుశిల్పి శివనాగిరెడ్డి గారు మరియు మిగతా దేవాలయ శాఖ నుంచి అధికారులు వచ్చి చెప్పినప్పుడు మాకు తెలిసింది, ఇది 1300 సంవత్సరాల క్రితం చోళరాజుల కాలంలో ఈ గుడి నిర్మించిండ్రు। అదేవిధంగా మన వీరభద్ర స్వామిని కాకతీయుల కాలంలో వెలిసిండని చెప్పేసి వారు మా ఈ గుడి చరిత్ర చెప్పిండ్రు। అదేవిధంగా వారు వచ్చినప్పుడు ఇక్కడ శాసనాలు కూడా దొరికినాయి, చోళరాజులకు సంబంధించినటువంటి శాసనాలు దొరికినాయి। ఇక్కడ ఈ గుడికి సంబంధించి, తర్వాత పక్క ఊర్లో ఉన్నటువంటి గుళ్ళకు సంబంధించిన